కడప మాజీ శాసనసభ్యులు ఎస్బీ అంజద్ బాషా అధికారం అనుభవించి కడప నగరాభివృద్ధిని మరిచారని, అధికారం ముసుగులో యథేచ్ఛగా అవినీతి అక్రమాలు భూకబ్జాలకు పాల్పడ్డారని కడప శాసనసభ్యురాలు ఆర్ మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో 2300 కోట్లతో అభివృద్ధి జరిగిందని అంజద్ బాషా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తే నిజాలు తేలుతాయని వారు సవాల్ విసిరారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కడప నియోజకవర్గం కాంగ్రెస్కి, వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని, అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024లో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదే విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ రోజు నుంచి పాటుపడదాము, ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగనే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 9 నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రనక ఒక్కొక్క రోజు మేము 10-11 గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరిని నిర్లక్ష్యం చేయడం జరగదు. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దతగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము. నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. అందరి సహకారం కావాలా. ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము. ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము
మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అలాగనే పెన్షన్ 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ కాదు, నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా. సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది, ఇంతవరకు కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది కరెక్ట్ కాదు. కులగణన అవసరం లేదు, మనం అందరం సమానమే. ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన, నైపుణ్యంలో అభివృద్ధి. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది 14 నుంచి 19 వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఇప్పుడు 2024లో నైపుణ్య గణనాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకొచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్ లో ముందుకెళ్తున్నారు. దీన్ని చాలా అప్రిషియేట్ అందరూ చేయాలా. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. చాలా గొప్ప ఆలోచన ఇది. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు, బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్లే వాళ్ళకి ఇంత వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటది. ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో పేదలకు అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టామని సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 అంశాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతోంది. వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వీటన్నిటిని ముందు తీసుకెళ్లినందుకు, వీటన్నిటి మీద మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త అధ్యయనం తెరలేపారు. పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణనని, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి గణగణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారనడం ఒక సరికొత్త చరిత్ర. ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అదొక పెద్ద సరికొత్త చరిత్ర. దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించాల. అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ, ప్రజల ఆస్తులను దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, నిన్న ఈ 5 అంశాలు కూడా ఎన్నికల్లో చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం, పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభపరిణామం. ఏవైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్నా క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం. ఇదే విధంగా కడప నగర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా
మా కుటుంబం మీద గౌరవంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా. మీరు చూసింటారు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు ఈయనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం, ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మట్టి మాఫియా, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, గాంజా మాఫియా, దొంగ బంగారం మాఫియా, దీనికే ఓట్లు ఇచ్చుకునింది వీళ్ళు. నేను అడుగుతున్నా ఆయన్ను, మొన్న కూడా అడిగా, అభివృద్ధి చేశా అని చెప్తున్నావు, 2300 కోట్లు అన్నావు, ఇప్పటికి 100 సార్లు అడిగాను నేను, నీ డేటా చూపివయ్యా అని. నీకు చూపించడానికి చేతకాలే. కడప నగరం అన్ని మతాల, అన్ని సాంప్రదాయాలకు నిలయం.